హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం ఒక అంశాన్ని చూద్దాం. విజయవాడలో స్పా సెంటర్ల నిర్వాహకులపై పోలీసుల దాడులు. యూట్యూబ్ ఛానల్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ముసుగులో వ్యభిచారం. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి స్పా సెంటర్కు మహిళలు. చూడండి, యూట్యూబ్ ఛానల్ ముసుగుల వ్యభిచారం నడిపిస్తున్నారు. ఈ స్పా సెంటర్లకు మహిళలు వచ్చి, ఇది ఎక్కడ జరిగిందంటే విజయవాడలో జరిగింది. చూద్దాం మరి విషయం వివరాల్లోకి వెళ్ళి. విజయవాడలో యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్న బిల్డింగ్పై మాచవరం పోలీసులు దాడి చేశారు. షబ్బాష్ పోలీస్ అన్నలు, మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందో కానీ మీరు చేసిన దాడి చాలా చట్టబద్ధమైన దాడి. వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డులో స్టూడియో 9 స్పా సెంటర్పై మాచవరం సిఐ ప్రకాష్ సహచర సిబ్బందితో కలిసి దాడులు చేశారు. AP23 యూట్యూబ్ ఛానల్ న్యూస్ బిల్డింగ్ నందు స్పా సెంటర్ నడుపుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు రైడ్ చేశారు. 10 మంది మహిళలు, 13 మంది విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మహిళలంతా హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. చలసాని ప్రసన్న భార్గవ్ యూట్యూబ్ ఛానల్ను అడ్డం పెట్టుకొని స్పా సెంటర్ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం భార్గవ్ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. గాలించడం ఎట్టకేళ్ళకి ఈయన పడతారు, కంపల్సరీ చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఇతని పైన 100%. కానీ ఇది చాలా దుర్మార్గమైన వ్యవస్థ. ఈ వ్యభిచారం అనేది వాస్తవంగా మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధమైనటువంటి ఈ వ్యవస్థను ఈనాడు దేశంలో పలు రాష్ట్రాలలో పట్టించుకున్న నాదులు లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. రెడ్ హ్యాండెడ్గా రోడ్లపైన ఈ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో మనం చూస్తున్నాం. మన 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 తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో పలు చోట్ల ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఈ ఔటర్ రింగ్ రోడ్ల వెంబటి, నెక్స్ట్ ఔటర్ వెంబటి కొన్ని మెట్రో స్టేషన్ దగ్గరలల్లా ఇలాంటి వ్యవస్థలు నడుస్తున్నాయని చెప్పి గతంలో కూడా పేపర్లో స్టేట్మెంట్ రావడం జరిగింది. అయినా సరే వాటికి ఇంకా అడ్డు అదుపు లేకుండా నడుస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం చొరవ చేసుకొని ఇలాంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతినే విధంగా, అలాగే వీటి వలన చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దేశ అభివృద్ధికి కూడా ఇది ఒక అడ్డుకట్టగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల కూడా. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వ్యవస్థని మట్టు పెట్టే ప్రయత్నంలో ఉండాలి. ఇక వ్యభిచార గృహంపై పోలీసులు దాడి. వ్యభిచారాన్ని నిర్వహించే ఆర్గనైజర్ లక్ష్మితో పాటు ఓ విటురాలని అరెస్టు చేసి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయలవీధి ఎర్రమిట్ట సందులో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం. ఆ ఇంటిపై పోలీసులు దాడి చేయడంతో ముగ్గురిని గుర్తించిన మైనం. క్రైమ్ నెంబర్ 55/2025 కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు అలిపిరి పోలీసులు రెడీ చేసిన. ఈ విధంగా ఉన్నది పరిస్థితి. మన భారతదేశ పరిస్థితి దిగజారుతుంది. ఈ విషయం మీద కఠినమైన చర్యలు తీసుకొని ఈ యొక్క వ్యవస్థను రూపుమాపాలని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చాలా చిన్న విషయాలని చెప్పి పట్టించుకోకుండా ఉండకపోవడం వల్ల దేశ భవిష్యత్తుకు చాలా విఘాతం కలిగించే వ్యవస్థ ఇదంతా. ఈ వ్యవస్థను మట్టుపెట్టాలని చెప్పి నేను మా యొక్క హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున కోరుకుంటున్నా. అలాగే ప్రజలు కూడా ఈ వ్యవస్థలు మీ దృష్టిలో ఏమన్నా వచ్చినట్లయితే తప్పకుండా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మొహమాటం లేకుండా ఇచ్చి ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిందిగా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.